నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రేవంత్ పై బీఆర్ఎస్, కేసీఆర్ పై కాంగ్రెస్, చంద్రబాబు పై వైసీపీ, జగన్ పై టీడీపీ. నీళ్లతోనే నిప్పులు రాజేస్తున్నారు అన్ని పార్టీల నేతలు. పుష్కర కాలంగా కొలిక్కిరాని నీటి వాటాల కయ్యం ముదురుతోంది. మీరంటూ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పాలకులు మారితే ప్రాజెక్టులు అంతేనా? తెలుగు రాష్ట్రాల్లో ఎన్నాళ్ళీ జలజగడం, బేసిన్లు, భేషజాల రచ్చ ఎన్ని రోజులు? నీళ్ల విషయంలో పంతం ఎవరిది, పట్టింపెవరిది? ప్రాజెక్టులను ఆపిందెవరు, ఆగేలా చేసిందెవరు? అసలు నీళ్ల పంచాయతీ తెగేదెప్పుడు? తగ్గాల్సిందెవరు, నెగ్గాల్సిందెవరు? పానీ పట్టు యుద్ధంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య జల జగడం రోజు రోజుకు హీటెక్కిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాటర్ వార్ తారస్థాయికి చేరుకుంటోంది. ఇరు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు అధికార పార్టీలను టార్గెట్ చేశారు. దీంతో నీళ్ల మంటలు చల్లారటం లేదు, దావానంలా వ్యాపిస్తూనే ఉన్నాయి. కేంద్రం పైన, ఏపీ సీఎం చంద్రబాబు పైన ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించిన చరిత్ర నాది, ఏపీకి నీళ్లు దోచిపెట్టిన చరిత్ర కేసీఆర్దన్నారు సీఎం రేవంత్. అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే జల ఉద్యమంపై జంగ్ సైరన్ మోగించింది గులాబీ దళం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు సంధించింది. కృష్ణా జలాలను ఏపీకి పంపిస్తూ దక్షిణ తెలంగాణను ఎండగట్టే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులు చెరిగింది. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు గులాబీ లీడర్లు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, అందుకే ఏపీ ప్రజలను మోసం చేసేలా ప్రాజెక్టుల నిర్మాణాలు ముందుకు కదలటం లేదని విమర్శిస్తోంది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి ఒక్క విజన్తో రాయలసీమ అభివృద్ధికి, నీటి సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ లీడర్లు మండిపడ్డారు. రాయలసీమ కరువు శాశ్వత నివారణకు వృధా అవుతున్న కృష్ణా జలాల సద్వినియోగమే మేలైన మార్గమని పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు ఏపీ పాలకులు. వరద వచ్చినప్పుడు రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లలో నిల్వ చేయాలన్నది ఆ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే అభ్యంతరాలు రావడంతో నిలిచిపోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్లు. రాజకీయాల్లో భాగంగానే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుంటారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు. నిజానికి నీటి లడాయి ఎన్నటికీ తెగదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో అఖిలపక్ష సమావేశంలోనే చెప్పుకొచ్చారు. అదే మాట నేడు నిజమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించారు. కానీ పుష్కర కాలంగా అతీగతి లేదు. నిర్మాణం పూర్తి కాక మీరంటూ వాదులాడుకుంటున్నాయి ఈ పార్టీలు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంతు ఆపారని తెలంగాణ సీఎం, మీరు ఆపమంటే ఆగింది కాదని ఏపీ సీఎం. ఇంకెన్నాళ్లు ప్రాజెక్టుల ఫైటింగ్ సాగుతుందో చూడాలి. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ అంశం కేవలం సాంకేతికమైనది మాత్రమే కాదు, అది భావోద్వేగాలతో కూడిన రాజకీయ అంశంగా మారింది. అందుకే ఆచితూచి మాట్లాడాలి. కరువు ప్రాంతాలకు నీరందించే విషయంలో రాజకీయాల కంటే ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. అప్పుడే సుజలం సుఫలం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముందుకెళ్తాయి అంటున్నారు జల నిపుణులు. రైట్, ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు అండ్ అలాగే వైసీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ప్రస్తుతానికి జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ఇద్దరికి.
నమస్తే అమ్మా. సో మలయ్ గారు, ఏంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించిన చరిత్ర నాది, ఏపీకి నీళ్లు దోచిపెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ది అని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను ఎలా చూస్తున్నారు? దేవాలయం లాంటి అసెంబ్లీని కూడా మలినం చేసిన గొప్ప చరిత్ర రేవంత్ రెడ్డిది. 24 గంటలు దాటక ముందే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలలో నిజం లేదు, నిజాయితీ లేదు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రెస్ నోట్ విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇది మీ ఘనత కాదు, మీరు చెప్తే మేమేం ఆపలేదు. ఇంతకు ముందున్న ప్రభుత్వమే, జగన్ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వుల మేరకు నిలిపివేయడం జరిగింది. మీరేదో మమ్మల్ని ఆదేశించలేదు, మమ్మల్ని బతిలాడలేదు, భంగపడలేదు అని చెప్పేసి బహిరంగంగా చెప్పారు. దానికి మళ్ళీ మేము ఆపినమా లేదా అనేది తెలుసుకోవడానికి నిసభ్య కమిటీని వేయండి, ఎంఐఎంని, బీజేపీని, టీఆర్ఎస్ని అందరు కలిసి మామూలుగా పంపియండి నిజ నిర్ధారణ కమిటీ అన్నారు. అంటే వాస్తవాన్ని వక్రీకరించి అబద్ధాన్ని కూడా గోడగట్టినట్టు ఎట్లా చెప్పారు అసెంబ్లీలో చూసిన తర్వాత ఇంత అబద్ధాల కూర అనేది మళ్ళొకసారి రుజువు అయిపోయింది. అంతకుముందు దేవుళ్ళు రుణమాఫీ పేరు మీద ప్రతి జిల్లాకు పోయి ఆ జిల్లాల ప్రముఖ దేవాలయం ఏదైతుందో ఆ దేవాలయాల మీద మామూలుగా ఓట్లు వేసుకొని వచ్చాను. భద్రాద్రి పోతే రామనవరి మీద, యాదాద్రి పోతే లక్ష్మీనరసింహస్వామి మీద, వేములవాడ పోతే రాజన్న మీద, ఎక్కడికి పోతే వరంగల్ పోతే భద్రకాళి మీద, ఎక్కడికి పోతే ఆ దేవాలయాల మీద నేను తప్పకుండా చేస్తే దేవుని మీద ఆనా అని చెప్పేసి వచ్చిన ఆయన దాన్ని గాలికి వదిలేసిండు. మొన్న లాస్ట్కి అంతా మాట్లాడి దేవుని మీద ఆనా అని చెప్పేసి పెద్ద శ్రీరామచంద్రుడు మాదిరిగా, హరిశ్చంద్రుడు మాదిరిగా నీతి కథలు చెప్పిండు. ఆ నీతి కథలు నీటి మూటలే అని చెప్పేసి తెల్లారే ఆంధ్ర ప్రభుత్వం ప్రెస్ నోట్ విడుదల చేసింది. వాస్తవాన్ని కూడా వాళ్ళే చెప్పారు, మేము చెప్పడానికంటే ముందు. కాబట్టి ఈరోజు ఎంతసేపు అతను సీటును ఎట్లా కాపాడుకోవాలి, ముఖ్యమంత్రి సీటును ఎట్లా కాపాడుకోవాలి, ఢిల్లీ అధిష్టానం మెప్పు ఎట్లా పొందాలి, దానికి సంబంధించి ఎవరిని వాడుకోవాలనే దాంట్లో ఈరోజు చంద్రబాబు గారి ఆశీస్సుల కోసమో, మోడీ గారి ఆశీస్సుల కోసమో, పబ్బం గడుపుకోవటానికో, ఈ సీట్లో కూర్చొని ఆయన పనులు చక్కబెట్టుకోవడానికి, కాలం గడపడానికి మాత్రమే చేస్తున్న జిమ్మిక్కులు తప్ప, కుప్పిగంతలు వేస్తున్నాడు తప్ప ఈ తెలంగాణ ప్రజానీక బాగోగుల గురించి కానీ, రైతాంగం గురించి కానీ, వ్యవసాయ అభివృద్ధి కోసం కానీ ఆలోచించట్లేదు అనటానికి ముమ్మాటికి వాస్తవం అనేది నిదర్శనంగా ఈరోజు రుజువు అయింది. 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఇంతవరకు నయా పైసా కేటాయించింది లేదు కొనసాగింపుగా అక్కడ ఉన్న పనులకి. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఏదైతే ఈ రోజు కాలువ పనులు చేయాలనో, ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనో, దానికి సంబంధించి 80-90% పూర్తయిన పనులకి ఇంకా నిధులు కేటాయించాల్సిన ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలైనా నిధులు కేటాయించలే. అదేవిధంగా నీళ్లు కేటాయింపుల విషయాల్లో తెరచాటు వ్యవహారాలు చేసింది. ఈ తెరచాటు వ్యవహారాన్ని బయటికి తీసుకురావాలి, జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టాలి, దానికి సంబంధించిన మేము సభలు పెడతాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తామని చెప్పేసి ఒక్క మాట చెబితే వెంటనే అసెంబ్లీకి గుర్తొచ్చింది. అసెంబ్లీ గుర్తొచ్చిన తర్వాత అసెంబ్లీలో పీపీటీ చేస్తామని చెప్పేసిన వాళ్ళు అంతకుముందేమో ఇదే విషయాల మీద పీపీటీ చేస్తామంటున్నాం, మేము ప్రిపేర్ రాలేదు అని చెప్పి అసెంబ్లీ నుంచి బైకట్ చేసిపోయిన వాళ్ళు మొన్న అసెంబ్లీలో పీపీటీ చేయడానికంటే ముందు నిజంగా ప్రతిపక్షం వచ్చి హాజరైతే వాళ్ళ నిజ స్వరూపం ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారుని, ఈ తెలంగాణ బాగోగులు కోరిన అపర భగీరథుని పట్టుకొని కసబ్తోని పోల్చుతారు. ఎవరండి కసబు? రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తుపాకీకి పెట్టింది చంద్రశేఖరరావు గారా? మల్లయ్య గారు, మీరేమో తెలంగాణ అపర భగీరథుడు కేసీఆర్ అని మీరు అంటున్నారు, కానీ అసలు జల వాటాల్లో అసలు తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్. ఆనాడు ఎందుకు బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం మనకు ఉన్నటువంటి 50-50 అడగకుండా, డిమాండ్ చేయకుండా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు ఆ రోజు కౌన్సిల్లో ఎందుకు సంతకం చేసి వచ్చారు? ఆ నేరం మీదే కదా, మీరు కదా అన్యాయం చేసింది అని అడుగుతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్యన పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ మెతక వైఖరి అవలంబించి దాటవేత సమాధానాలు చెప్తుంటే, తాత్కాలికంగానైనా ఆ సంవత్సరానికి గాను మన నీళ్ళ అవసరాలు ఉన్నాయి కాబట్టి తాత్కాలిక ఒప్పందం చేసుకున్నవే తప్ప శాశ్వత ఒప్పందం కాదు అది. ఒకవేళ ఈ తాత్కాలిక ఒప్పందాల ప్రకారం ఒక సంవత్సరానికి గడువు పెరుగుతున్నప్పుడు ఈ రోజు అధికారంలో ఉంది మీరు కదా, మీరు శాశ్వత పరిష్కారం మీద కనుగొనొచ్చు కదా, మేమేం వద్దనట్లే కదా, దానికి ఎవరు అడ్డుపడట్లే కదా. మేము చేయలేని పని మీరు చేయగలుగుతారు, మీకు తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంది, వ్యవసాయ రంగం మీద చిత్తశుద్ధి ఉంది, రైతులకు నీళ్లు ఇవ్వాలనుకుంటే శాశ్వత పరిష్కారం ఏందో మీరు చేయగలిగిన సామర్థ్యం మీకుంటే మీరు చేయండి, మేమే వద్దనట్లే అడ్డుపడట్లే. అయ్యాల ఉన్న పరిస్థితులలో పెద్దన పాత్ర పోషించాల్సిన బీజేపీ
కాలయాపన చేసుకుంటూ దాటవేత సమాధానాలు చెప్తుంది కాబట్టి అప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో డ్యామ్ నుంచి మనం వాటర్ రిలీజ్ చేసుకోవాలనంటే శాశ్వతం కాకపోయినా తాత్కాలిక ఒప్పందమైన ఉండాలనే ఉద్దేశంతో అప్పుడున్న పరిస్థితులలో 299 టీఎంసీలకి నిజంగానే 1 సంవత్సరం కాలానికి సంతకాలు పెట్టడం జరిగింది, కాదలేదు వాస్తవం. కానీ ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, మీరు శాశ్వత పరిష్కారం కనుగొనండి. ఇది మీరు మార్చలేనంత శిలాశాసనం తయారు చేసి మేమేం పోలే. ఇది మార్చుకోవడానికి అనువుగా ఉండేటట్టు ఆ రోజు మేము సంతకాలు పెట్టింది 1 సంవత్సరానికే. ఇదేం శిలాశాసనం కాదు, శాశ్వత పరిష్కారం 100 సంవత్సరాలకి. ఇక మేము నీళ్లు కేటాయింపులు ఏ ప్రభుత్వం మారినా ఏ నాయకుడు వచ్చినా ఇది మారకుండా మా ప్రయోజనాలను కాపాడుకోవటానికో లేకపోతే వేరే ప్రయోజనాలు దెబ్బతినటానికి ఉండేటట్టు విధంగా మేము శాశ్వత పరిష్కారం చేసుకోలే. మీరే చెప్తున్నారు మరి 1 సంవత్సరానికే ఇది శాశ్వత పరిష్కారం కాదు, మీరు టెంపరీగా ఇది చేసుకొని వచ్చాము అని చెప్తున్నారు కదా ఒప్పందం. మరి మీరు 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మళ్ళీ మీరెందుకు మళ్ళీ దాన్ని రివైజ్ చేయాలని చూడలేదు? దానికి సంబంధించి ఎప్పటికప్పుడు క్రీనీడలాడిన బీజేపీ ఆంధ్ర ప్రయోజనాల్ని కాపాడటానికి పెద్దన్న పాత్రలో చొరవ తీసుకోవాల్సిన బీజేపీ కేఆర్ఎంబీ విషయంలో కానీ సిడబ్ల్యూసీ విషయంలో కానీ ఇటువంటి కేటాయింపుల విషయంలో ఎప్పటికప్పుడు దాటవేత సమాధానం చెప్తా ఉంటే మనకి కావాల్సిన నీళ్ల కేటాయింపుల్ని అవసరం అనుకుంటే ఇటు గోదావరి నుంచి కృష్ణా నుంచి సఫిషియెంట్ గా తీసుకోవడంతో పాటు చెరువులు కూడా పునరుద్ధరించుకోవాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ చెరువులను పునరుద్ధరించుకొని క్రమబద్ధీకరించుకొని గ్రౌండ్ వాటర్ పెరిగేటట్టు చేసుకొని కరెంటు కూడా ఇబ్బంది లేకుండా తెలంగాణ రైతాంగానికి యావత్ ప్రజానికానికి ఇబ్బంది లేకుండా కరెంటు సమస్యను తీరటంతో పాటు నీటి సమస్యను కూడా తీర్చు ఈ రోజు దిగుబడి పెంచగలిగినాం. ఆ దిగుబడే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు మేము దెబ్బలు తెచ్చుకుంటున్నారు. మేము చేసిన గొప్ప 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, అప్పుడు రాని దిగుబడి 2023 తర్వాత వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో నయా పైస పెట్టి ఏ ప్రాజెక్టు కట్టిన కాంగ్రెస్ ఈ రోజు దిగుబడి పెరిగిందంటే యానికి పెరిగింది? అది మా ప్రయత్నమే కదా, మేము చేసిన ఘనతే కదా. మేము చేసిన వాటిని చెప్పుకొని మేము అంత పెంచినాం ఇంత పెంచినాం అంటే చేసిపోయిన వాటిని కాపాడుకునే పరిస్థితి లేదు. ఇవాళ గ్రామ పంచాయతీల పరిస్థితి ఏమైపోయింది, దుర్లభం అయిపోయింది, విద్య విషయం ఏమైపోయింది, గురుకుల హాస్టళ్లలో ఎట్లా విద్యార్థులు చచ్చిపోతున్నారు, వైద్యం లేక ప్రజలు ఎట్లా నష్టపోతున్నారు, ఈ ఉన్న వాటిని కాపాడుకునే పరిస్థితి లేదు. ఆఖరికి మనకు వచ్చే రెవెన్యూను కూడా బడ్జెట్ లో కేటాయించుకునే వాటి ప్రకారం రెవెన్యూను కూడా కాపాడుకునే పరిస్థితి లేదు. రోజు రోజుకు మనకు రావాల్సిన రాష్ట్ర ఆదాయం కూడా పడిపోతుంది. అంటే దానికి కారణం వీళ్ళ పరిపాలన తీరు, వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయం. ఇటువంటి పరిస్థితులలో అసమర్థ అవినీతి పరిపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ కి తీటైన సమాధానం అసెంబ్లీలో చెప్పుతామనే భయంతోనే ఏదో రకంగా మాకు మేముగా పొమ్మని లేక పొగబెట్టినట్టు మాకు మేముగా బయటకు పోయే విధంగా. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ చేసినటువంటి అన్యాయం బయటపడుతుంది, మీరు ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుంది అని చెప్పి మీరు కావాలనే వాకౌట్ చేశారు అసెంబ్లీ నుంచి అనేది వాళ్ళ వర్షన్. రైట్, ఏదైనా మళ్ళీ మాట్లాడదాము, మళ్ళీ మాట్లాడదాం. తెల్లారిచ్చినాం కదా కాదు మేడం రోజా గారు, తెల్లారి మేము కూడా హరీష్ రావు గారు మా భవన్ లో ఇచ్చారు కదా, తెలంగాణ భవన్ లో వాస్తవాలు ఏందో మేధావులు ఆర్థిక రంగ నిపుణులు కానీ నీటి రంగ నిపుణులు కానీ వాస్తవాలు చెప్తారు కదా. ఎవరి దాంట్లో నిజాయితీ ఉంది, ఎవరి దాంట్లో వాస్తవం ఉంది అనే విషయాన్ని వాళ్ళు ఇచ్చిన పీపీటీని మేమిచ్చిన పీపీటీని హరీష్ రావు గారు కూడా నీటిపారుదల శాఖ మంత్రి చేసింది కాబట్టి ఇద్దరిని బేరీ చేసుకున్నప్పుడు ఎందులో వాస్తవం ఉందని అనేది ఈ రోజు మేధావులు చెప్తారు కదా. రైట్, ఓకే. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు, రాయలసీమ ప్రాజెక్ట్స్ విషయంలో గత 5 ఏళ్ల కాలం కూడా ఒక చీకటి అధ్యాయం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసము ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టి కోర్టు నుంచి మొట్టికాయలు తిని 100 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి ఘన చరిత్ర వైసీపీది అని వాళ్ళ టీడీపీ ఆరోపిస్తోంది. ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక మీరు అన్న ప్రశ్నకి వాస్తవానికి వస్తే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు 2 ఆడలేక మధ్యలో ఓడన్నట్టు, మింగలేక మంగళవారం అన్నట్టు పరిపాలించడం చేతగాక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చేతగాక, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ప్రతిపక్షాల మీద నిందలు వేస్తూ, అంటే మీకు ప్రజలు అధికారం ఇచ్చింది గడిచిపోయిన కాలం మీద నిందారోపణ చేసుకుంటా, పరనిందా పారాయణం చేసుకుంటా కాలం గడపమనా? మీకు పరిపాలన ప్రజలు ఇచ్చింది, ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికి? సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యలని సరిదిద్ది సక్రమంగా పరిపాలించి ప్రజల శ్రేయస్సు కోరతారని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారని
మరింత మెరుగైన పరిపాలన మీరు అందిస్తారని కదా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చినప్పుడు గత ప్రభుత్వాల మీద నిందలేసే కాడికి, గత ప్రభుత్వాల మీద ఏదో సాపిచ్చే కాడికి, వాళ్ళ గురించి పరనింద పారాయణం చేసే కాడికి మీకు అసలు ప్రజల అధికారం ఇవ్వడం ఎందుకు? సోదరులు యాదవ్ గారు చెప్పినట్టు, మల్లన్న యాదవ్ గారు చెప్పినట్టు, ఎప్పుడు ఆల్రెడీ మీతో డిబేట్లలో ఒక అంశం చర్చకు వచ్చింది. ఎప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది యొక్క నాయకులు గాని, ఉత్తరాది పార్టీలు గాని ఎప్పుడు చిన్న చూపే. దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాబల్యం తట్టుకోలేకనే రాష్ట్ర విభజన చేశారు. రాష్ట్ర విభజన చేస్తూ ఇచ్చిన విభజన సమయంలో ఇచ్చిన హామీలని 15 ఏళ్ల కాలం, ఎప్పుడైతే 14 నుంచి ఇప్పటి వరకు అదే ప్రభుత్వం ఉంది. ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా, చట్టంలో పొందుపరిచిన అంశాలని తీర్చకుండా కాలయాపన చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య తగువులు పెడుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి కూడా వీళ్ళు లేదే ప్రభుత్వం నడవదని తెలిసి కూడా అయినా కానీ వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పని తీరు ఎలా ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు. మేమేమంటామంటే, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీకు సరిపోను బలం ఉన్నది, నిందలు ఎందుకు? తప్పులు చేస్తే సరిదిద్దండి, ఒకవేళ నేరాలు చేస్తే వాళ్ళని శిక్షించండి. కానీ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర యొక్క ప్రయోజనాల్ని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని డిమాండ్ చేసి, వసూలు చేసి పని చేయమని అడుగుతున్నాము. అవి చేతగాక రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఆయన వల్లే రాజకీయాల్లోకి వచ్చి ఆయన వల్లే సీఎం అయ్యానని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో నేరుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కుండ ఇట్లా ఉంటే కుండ కింద బొక్క పెట్టి నీళ్ళని దోచుకొని వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రగతి భవన్లో కేసీఆర్ గారు నీళ్ళని, నిధుల్ని అమ్ముకున్నాడని చెప్పాడు. కుండ కింద బొక్క పెట్టి తీసుకెళ్లాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఇంకొక వ్యాఖ్య చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మేము రద్దు చేసి మేము కట్టడి చేశామని రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు నేరుగా స్టేట్మెంట్ ఇవ్వలేదు? ప్రభుత్వం ఇచ్చినట్టు దొంగచాటుగా ఒక ప్రెస్ నోట్ ఎందుకు విడుదల చేశారు? రేవంత్ రెడ్డి గారు నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద నేరుగా స్టేట్మెంట్ ఇస్తే, మీకు ఎటువంటి లోపాయకారి ఒప్పందం లేకపోతే, మీ ఇద్దరి మధ్య ఎటువంటి ఒడంబడికలు లేకపోతే మీరు ఎందుకని నేరుగా రేవంత్ రెడ్డి గారి మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు? సో ఇదే ఆరోపణ గతంలో బచావ్ ట్రిబ్యునల్ దగ్గర ఈ 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం చేసినప్పుడు కూడా జగన్తో లోపాయికారి ఒప్పందం ఉండే ఈ రకంగా సంతకం చేసి వచ్చారని మరి వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను అన్నది ఆరోపణ చేసింది కూడా రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తుంది కూడా రేవంత్ రెడ్డి గారే. ఆ రేవంత్ రెడ్డి గారు నేరుగా చంద్రబాబు నాయుడు గారు పేరెత్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరెత్తి మాట్లాడారు కదా. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు? నేరుగా దొంగచాటు గోడ మీద పిల్లివాటంగా నక్కి ఒక ప్రభుత్వం ఏదో ప్రెస్ నోట్ విడుదల చేసినట్టు ఎందుకు విడుదల చేశారు? ఇందులో ఏమి ఒడంబడిక ఉంది వీళ్ళిద్దరికి? ఏ రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలో తొక్కుదామని, వీళ్ళ స్నేహం కోసమో, వీళ్ళ ఒడంబడికల కోసమో, వీళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసమో ఎందుకని ఈ రహస్యమైన నక్కి ప్రవర్తిస్తున్నారు? మేము అడుగుతున్నాం, నక్కి ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీరు అన్న మాటలో వాస్తవాలు ఏమన్నా ఉంటే ఆ వాస్తవాలకి మీరు నేరుగా ఖండించాలి కదా రేవంత్ రెడ్డి గారిని.
సో ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఏంటి అంటారు? బహిరంగంగా కామెంట్ చేయొచ్చు కదా, లోపయ్య గారు ఆయన ఒప్పందం ఉంది కామెంట్ అని. చేశాడు కదా, యా, ఆయన నేరుగా కామెంట్ చేశాడు కదా, రైట్. పేరెత్తి నేరుగా కామెంట్ చేశాడు కదా. ఓకే అండి, మనతో జాయిన్ అయ్యారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి గారు. నమస్కారం లింగారెడ్డి గారు. నమస్తే అండి, మీకు మిగతా పెద్దలందరికీ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఓకే, ఏపీ సీఎం చంద్రబాబుని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి నేను ఆపించాను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నేనే ఆపించాను అని ఆయన కరాఖండిగా చెప్తే, లేదు ఆయన కాదు అని చెప్పేసి చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఏంటి? మిమ్మల్ని బహిరంగంగా విమర్శించినప్పుడు మీరెందుకు ఆరోపణ బహిరంగంగా చేయట్లేదు, జస్ట్ ఒక ప్రెస్ నోట్తో ఎందుకు సరిపెట్టుకున్నారు? మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందాలు లేకపోతే అనేది వెంకటేశ్వర రెడ్డి గారి ప్రశ్న. ఒకటండి, ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు అందరూ స్టేట్మెంట్ ఇచ్చినాం, మొత్తం మంత్రులు ఇచ్చినారు, మేము ఇచ్చినాము, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు, అందరు ఇచ్చినారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఆఫీసర్స్ విషయాలు అప్డేట్ చేసినట్లేదు, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఆయన 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. 2020 మొదట్లో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని, అదేదో డబ్బుల కోసమని ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని చెప్పినారు. అక్కడ ఏమైంది, గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి స్టే ఇచ్చింది, ఫైన్ కూడా వేసింది. దాదాపు 100 కోట్ల రూపాయలు మీరు పర్యావరణ అనుమతులు ఏం లేకుండా అది మొదలు పెట్టారని చెప్పి ఫైన్ వేసింది, స్టే ఇచ్చింది. స్టే మొత్తం అంతా ఉంది, నాకు తెలిసి ఇప్పటికి కూడా ఉంటుంది స్టే. రెండోది ఏంటంటే అసలు డిపిఆర్ఏ దానికి అప్రూవ్ కాలేదు. కేంద్ర జలశక్తి శాఖ వాళ్ళు కూడా దీన్ని ఆపమని చెప్పినారు. దానికి అపెక్స్ కౌన్సిల్ అని ఉంటుంది, తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది, చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు చాలా ఉంటాయి. మరి ఆ గవర్నమెంట్ ఏం చేసింది, 2020లో వైసీపీ గవర్నమెంట్ అసలు మేము ప్రాజెక్టే మొదలు పెట్టలేదు, ఇది కేవలం డిపిఆర్ కోసం కొన్ని నమూనాలు తీసుకోవాలి కాబట్టి అక్కడక్కడ కొద్దిగా తవ్వినాం తప్ప అసలు ప్రాజెక్టే మొదలు పెట్టలేదని చెప్పినారు. ఇది ఇప్పుడు 20లో జరిగింది, ఇది 26 సంవత్సరాలు కదా, రికార్డే ఉంది. దానికి వచ్చేసి రేవంత్ రెడ్డి గారు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఆయనకేదో ఇద్దరు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి ఆయన అడిగిన దానికి ఇలా ప్రాజెక్ట్ వదిలేసినారు, లేకపోతే రాయలసీమకు అన్యాయం చేస్తారంటే కాదు, రికార్డులు ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క స్టే ఆర్డర్స్ ఉన్నాయి. 2021 డిసెంబర్లో ఎన్జీటీ ఆదేశాల ప్రకారమే దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అని ఇటు బీఆర్ఎస్ కూడా కంప్లైంట్ చేయడం మూలన ఖచ్చితంగా ఎన్జీటీ ఆదేశాలు ఇవ్వడము, సో దీంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది, అది అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి దానికి రేవంత్ రెడ్డి గారు చెప్పినా అంటే దానికి మేమేం చేయాలి? వాస్తవమే కదా. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో కూడా రాష్ట్రం విడిపోయింది, మీది మీరు చేసుకుంటారు, మాది మేము చేసుకుంటున్నాము. రెండోది మీ పై రాష్ట్రం, అప్పుడు వచ్చేసి కర్ణాటక, మహారాష్ట్ర ఎగువ రాష్ట్రాలు అయితే, ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసి తెలంగాణ ఎగువ రాష్ట్రము. మీకు ఎందుకంత అభద్రత భావము? మీరు వదిలితే కదా నీళ్ళు వచ్చేది, వాళ్ళు వదిలితే కదా నీళ్ళు వచ్చేది. ఇప్పుడు అన్ని వితండవాదాలే. ఇప్పుడు 811 టీఎంసీలు సమైక్య రాష్ట్రానికి ఇచ్చినారు. వాళ్ళ ట్రిబ్యునల్లో చైర్మన్ కానీ సభ్యులు కానీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ కానీ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ వాళ్ళు సమైక్య రాష్ట్రానికి 811 టీఎంసీ ఇచ్చినారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణకు 229 ఇచ్చారు. 299 ఫర్ తెలంగాణ అండ్ 512 ఫర్ అదే 299 చెప్పేది. 299 వచ్చేసి 522 అనమాట ఇచ్చినారు. ఇంకా దాంతో అన్యాయం ఏముంది? ఇప్పుడు కృష్ణానది 600 కిలోమీటర్లు ఉందనుకోండి, 600 కిలోమీటర్లు ఉంటే ఎన్ని కిలోమీటర్లు, ఎంత ఏరియా పరివాహక ప్రాంతం ఉంది, ఏ రాష్ట్రంలో ఎంత ఉంది, నీటి లభ్యత ఏముంది అనే దాన్ని బట్టి విభజన చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు తెలంగాణ వాళ్ళు? ప్రతి దానికి సెంటిమెంటే. అరే రాష్ట్ర విభజన జరిగింది, మీరు కోరుకునే రాష్ట్రం వచ్చింది, హైదరాబాద్ మొత్తం అంతా అభివృద్ధి చేసి హైదరాబాద్ మీరే లింగారెడ్డి గారు, అందులో సెంటిమెంట్ ఏముంది? రావాల్సినటువంటి జలాల వాటాని హక్కుగా అడుగుతుంటే అందులో సెంటిమెంట్ ఎక్కడ ఏమక్క చెప్పండి? హక్కేంది? ఇప్పుడు
ట్రిబ్యునల్ పంచా రాష్ట్ర విభజన తర్వాత నిష్పత్తి ప్రకారం 2 రాష్ట్రాల మధ్య పంచినారు. ఇప్పుడు కాళేశ్వరం కట్టినారు, ఆంధ్ర నాయుడు గారు కట్టినారా? మరి పైన గోదావరిలో డ్యాములు కడతా ఉంటే అనంతరాజుగా మరి నీళ్ళు కిందికి రావాలి కదా. అయితే మేమేం చేస్తాము, 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నాయి. సరే 3000 టీఎంసీ ఇప్పుడు పైన కట్టుకోలే మనకేం నష్టం వచ్చిందని చెప్పి మేము కూడా సాటి ఆంధ్రులు కాబట్టి వదిలిపెట్టాము. వాళ్ళకి అది ఆ సోయే లేదు. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆ సోయే లేదు. అసెంబ్లీ ఎలక్షన్లు వస్తే ఆంధ్ర వాళ్ళని తిట్టడము, లేకపోతే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టము. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్ వస్తాయి కాబట్టి ఈ లోకల్ బాడీస్లో మాది పై చేయగల మాది పై చేయగలని ఇవన్నీ కూడా మొదలు పెట్టారు. చాలా అన్యాయం వాళ్ళు చరణ్ కౌశిక్ గారు, ఇది బేసిన్ ఏరియా ఆధారంగా నిర్ణయించినటువంటిది. ఈ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి 66:34 ఏదైతే 512 ఏపీకి 299 తెలంగాణకి టీఎంసీలు కేటాయించినటువంటి మాట. దానిలో ఇంకా తప్పేముంది? ఎందుకు ప్రతిసారి తెలంగాణ వాళ్ళు సెంటిమెంట్ను రగిలిస్తూ ఉన్నారు? ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా చంద్రబాబు నాయుడిని తిట్టడమే పనిగా పెట్టుకొని వాళ్ళ కార్యాలు చక్కబెట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీగా మేము తెలంగాణ రాష్ట్రంలో మేమైతే సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడండి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో చేస్తా ఉన్నాడు, అక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇక్కడ ఇద్దరు ఒకటై తెలంగాణకు సంబంధించినటువంటి ఎలక్షన్లు జరుగుతూ ఉంటే నాగార్జున సాగర్ దగ్గర గలాట క్రియేట్ చేసి ఏకంగా కేసీఆర్ గారికి మేలయ్యే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ప్రగతి భవన్లో వారు కలవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారితో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం దాన్ని సెంటిమెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం మాకు ప్రత్యేకత కాబట్టి ఆ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాల్లో జరిగిన అన్యాయం మీద మా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చాలా స్పష్టంగా ప్రకటించింది. ఎందుకంటే బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడైంది 1978లో. అదే కాకుండా అవార్డు ప్రకారం కృష్ణా ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారు. కాబట్టి అది 2004 ఫిబ్రవరి వరకు కృష్ణానదిపై ఉన్న రాష్ట్రాల ఫిర్యాదుతో అప్పటి కేంద్ర ప్రభుత్వం బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసిందని చాలా స్పష్టంగా దేశ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. అదే కాకుండా బచావత్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిన 2130 టీఎంసీల కేటాయింపు కొనసాగిస్తూనే అదనం నీటి లభ్యత అంచనాలతో 2578 టీఎంసీ కృష్ణా పరివాహక రాష్ట్రాలు పంపిణీ చేసింది చాలా స్పష్టంగా అది కూడా తెలుసు. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చినట్టు ప్రాజెక్టులు కొనసాగించవచ్చు అని పునర్విభజన చట్టంలో ఉన్నది. దానిలో భాగంగానే అదే తుమ్మిడడ్డి దగ్గర కట్టినటువంటి ఏదైతే అదే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించి కాళేశ్వరం అనే పేరు మార్చుకొని మేడిగడ్డ అన్నారం సుందిలకు ఆనాడు కేసీఆర్ గారు మార్చిలో అప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 35,000 కోట్ల రూపాయలతో అయిపోయే ప్రాజెక్టును వాళ్ళ అంచనాలు పెంచడంతో అది 1,20,000 కోట్ల రూపాయలు పోయింది. ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. అదే కాకుండా 2010లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి నామకరణం చెప్పి ప్రధానంగా పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే పాలమూరు అనేది వెనుకబడిన జిల్లా. అదే కాకుండా కేసీఆర్ గారు 200 అదేవిధంగా ఆ ప్రాజెక్టు సంబంధించి కేసీఆర్ గారి ఒప్పందాలకు ఒప్పుకోపోయి ఉంటే 90% కేంద్రం భరించేది అందులో. ఎందుకంటే పాలమూరు అనే వెనుకబడిన జిల్లా ఏఐబిబి కింద కేంద్రమే ఈ ప్రాజెక్ట్ చేపడతామని చెప్పేసి విభజన హామీలో చాలా స్పష్టంగా చెప్పింది. కానీ దాని ప్రకారం జరగకపోవడం మూలంగా తెలంగాణకు అన్యాయం జరిగిన విషయాన్ని చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆనాడు జరిగినట్టు ఒప్పందాలు కావచ్చు, అపెక్స్ కమిటీ మీటింగ్లు కావచ్చు, 299 టీఎంసీకి ఎందుకు ఈ 299 టీఎంసీలు అపెక్స్ కౌన్సిల్లో సంతకం చేసింది ఇది జస్ట్ టెంపరరీ మాత్రమే, టెంపరరీ ఒప్పందమే. మరి మీరు 2 ఏళ్ళు అయింది కదా అధికారంలోకి వచ్చి, దీన్ని ఎందుకు రివైజ్ చేయట్లేదు? మీరు ఎందుకు దీనిపైన మాట్లాడట్లేదు? మేడం అదే చెప్తా ఉన్నాం, 299 టీఎంసీలు టెంపరరీగా 2014 అంటే 16 నుంచి 2020 వరకు అంటే దాదాపు 4 సంవత్సరాల కాలం పాటు కొనసాగింది. 1 సంవత్సరం ఒప్పందం అని చెప్పారు. అది కంటిన్యూగా అపెక్స్ కమిటీ మీటింగ్ లో అదే కాకుండా బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ఇది కంటిన్యూ అని చెప్పడం జరిగింది. ఆ కోర్టు వివాదం తేలాలి. ఇప్పుడు ఆ కోర్టు వివాదం తేలకపోవడం మూలంగానే తెలంగాణకు మరణ శాసనం కేసీఆర్ గారు రాయడం తోటి తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఆ ఒప్పందం కంటిన్యూ అవుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఆనాడు సంతకం పెట్టడం మూలంగా మాత్రమే తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. దాన్నే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో వాటర్ సెంటి మీద రాజకీయాలు చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో
అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, వారు ఏదైతే వారికి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 299 టీమ్స్ ఒప్పుకుంది వాళ్ళే. తర్వాత ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ధారాదత్తం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అదే కాకుండా ట్రిబ్యునల్ లో సరైన వాదన వినిపిస్తలేరు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం చేసి వారి ఆయనలోనే పట్టిసీమ పూర్తయింది. పట్టిసీమ పూర్తయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రశంసిస్తూ, అదేవిధంగా కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడింది వారే. సముద్రంలో వరద జలాలకు సంబంధించి కావచ్చు, సముద్రంలో వృధాగా పోతున్న నీళ్లు వాడుకోని చెప్పింది చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారే. తర్వాత రాయలసీమపై రత్నాలసీమ చేస్తని చెప్పి రోజమ్మ కాడిపోయి చెప్పింది వారే. ప్రగతి భవన్ కు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించింది వాళ్ళే. అంటే వారు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పని చెప్పేసి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదేళ్ల ప్రయత్నం వారు చేస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అదే కేసీఆర్ గారు ఏమన్నాడు అంటే, అసెంబ్లీకి వస్తున్నా తోడకలు తీస్తా అన్నాడు. మరి అసెంబ్లీకి వచ్చి 3 నిమిషాలు ఉండి మాత్రం వెళ్ళిపోయాడు. 7 సార్లు అసెంబ్లీ సమావేశం జరిగితే 3 సార్లు మాత్రం ముచ్చటగా 3 సార్లు వచ్చిండు. అందులో ఒకసారి గజ్వేల్లో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి, రెండోసారికి గవర్నర్ ప్రసంగం అప్పుడు, మూడోసారి మన వచ్చి 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఓకే చరణ్ గారు, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపింది ఎవరు, మీకు ఐడియా ఉందా? మేడం ఇక్కడ చాలా స్పష్టంగా సరే గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ ఏ తీర్పులు వచ్చినప్పుడు కూడా అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించాను అని చెప్పారు. వాళ్ళు దానికి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి ఆపలేదు ఈ ప్రాజెక్ట్ ని అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు దానిపైన? మేడం ఇక్కడ అంటే ప్రాజెక్ట్ టీడీపీ వాళ్ళే చెప్తున్నారు రేవంత్ కి తమ అధికారులు అప్డేట్ చేయలేదు అనుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. ఈ మేడం మా ముఖ్యమంత్రి గారికి అప్డేట్లే ఉంటాడు. ఎందుకంటే ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ దగ్గర డ్యామ్ ఒకటే కాదు కదా, దానికి సంబంధించిన లింకు కెనాల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అది పూర్తి స్థాయిలో ఆపబడలేదని చెప్పేసి తెలిసింది కాబట్టి ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్నటువంటి అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కావచ్చు, అపెక్స్ కమిటీ మీటింగ్ కావచ్చు, అదే కాకుండా జేఆర్ఎంఈ విషయంలో కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కూడా రిట్ పిటిషన్ దాఖలు చేసింది ఇప్పుడు మరి అట్లాంటే. కాబట్టి ఇవన్నిటి మీద కాంగ్రెస్ పార్టీకి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఆనాడు పడుచుకోకపోవడం మూలంగానే తెలంగాణకు అన్యాయం జరిగింది చాలా స్పష్టంగా చెప్పారు. అదే కాకుండా తెలంగాణ సంబంధించి ఇప్పుడు చూడండి, విభజన హామీలు 9th 10th షెడ్యూల్లో పరిష్కరించుకోకపోవడం మూలంగా 50,000 కోట్ల రూపాయలు తెలంగాణ సంబంధించి 1,00,000 కోట్లు అయింది. ఇప్పుడు రావాల్సినవి ఏమున్నాయి? ఆంధ్రకు అన్యాయం జరుగుతా ఉంది, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నాం. కాబట్టి తెలంగాణ ఆంధ్రాకు అన్నదమ్ములాగా ఆల్రెడీ విడిపోయారు. కాబట్టి విడిపోయిన తెలంగాణ ఆంధ్రాకు అనవసరంగా ఈ సెంటిమెంట్ మీద రాజకీయాలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి ఎక్కడో ఒక పులి స్టాప్ పడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా రైట్. ఓకే మల్లయ్య గారు, తెలంగాణ రాష్ట్రం విడిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా స్టిల్ ఇవాల్టి కూడా తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు పునర్విభజన చట్టంలో, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నవి ఎంతవరకు అమలు చేయగలిగింది కేంద్ర ప్రభుత్వం? ఇరు రాష్ట్రాల మధ్యలో జరగాల్సిన ఒప్పందాల ప్రకారం ఆ రోజు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం చేయాల్సిన వాటాలను ఇంతవరకు పరిష్కరించలేదు కేంద్ర ప్రభుత్వం. పరిష్కరించినంత వరకు ఆ రోజు పొందుపరిచిన విషయాలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నంత వరకు ఈ పంచాయతీ కొనసాగుతూనే ఉంటుంది. ఏదో నామమాత్రంగా మీరు ఇట్లా ఉండండి అట్లా ఉండండి అనడంతో పాటు వీటిని ఇన్ని సంవత్సరాల లోపల, ఈ టైం లోపల, ఈ పరిధి లోపల నీటి విషయం కానీ, భూమి విషయం కానీ, ఇతరాతర విషయాలు కానీ అన్నిటిని మీరు పంచుకోవడానికి, పరిష్కరించుకోవడానికి సమయం ఉంది అని చెప్పేసి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పుడు దానికి సంబంధించి బాధ్యత తీసుకొని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ఇచ్చినప్పుడు చేసిన చట్టానికి అనుగుణంగా ఈ రోజు చేపియాల్సిన బాధ్యత కూడా పెద్దన్న పాత్రగా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ విషయంలో దోబుచ్చులాట ఆడుతున్నారు. ఒకసారి ఈ రాష్ట్ర మద్దతు కావాలి, ఇంకోసారి ఆ రాష్ట్ర మద్దతు కావాలి. అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు కూడా దోబూచులాట ఆడారు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు కాబట్టి వారి మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వారిని ఏం కాదనలేని పరిస్థితి. విభజన అయితే మీరు చేసిరు, ఏదైతే పడేసిరు, కానీ దానికి సంబంధించిన మిగతావి కూడా పంచాలి కదా. పంచకుండా దోబూచులు ఆడుతున్నప్పుడు ఏ విషయానికి వస్తే ఆ విషయం దాటవిత సమాధానాలు చెప్తున్నప్పుడు దాని మీద పోరాటం ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. నామమాత్రంగా మీరు రాష్ట్ర విభజన మీ పొయ్యి మీరు పెట్టుకోండి అని అంటే పొయ్యి పెట్టుకోమన్నప్పుడు దానికి సంబంధించిన మిగతావి కూడా పంచేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఆ పంచిచ్చే విషయంలో ఇప్పటికీ కూడా తగు చూస్తూ ఇద్దరు అనుకుంటే మామూలుగా చాటల బియ్యం పోసి కుక్కలకు తగు పెట్టినట్టు ఈరోజు ఇరు రాష్ట్రాల మధ్యన పంచాయతీ పెట్టి కేంద్రం ఆనందించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పంచాయతీని పరిష్కరించినంత వరకు తప్పకుండా మాకు రావాల్సిన వాటాల గురించి మేము మాట్లాడతాం, మాకు జరుగుతున్న నష్టం గురించి ప్రజలకు చెప్తూనే ఉంటాం, వాదిస్తూనే ఉంటాం, కేంద్రం మీద పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ క్రమంలో అది సెంటిమెంట్ అనుకుంటారా, ఇంకోటి అనుకుంటారా, మా రాష్ట్ర వాటాల గురించి మా బాధ్యతగా మేము అడుగుతున్నాం అని అనుకుంటారా, అది అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కారం చేస్తే అనుకున్న కాల వ్యవధి లోపల పరిష్కారం చేసే బాధ్యత ఉన్న కేంద్ర ప్రభుత్వం చొరవ చూపిస్తే శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయి. మ్మ్. ఆ శాశ్వత పరిష్కారం కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కాదనే పరిస్థితి బీజేపీకి ఉందా? ఎందుకంటే వారి మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. వారు ఏం చెప్తే వారి కనసాగలలో నడుస్తుంది. మొన్నటి వరకు బంకచర్లు ఏమైంది? అనుమతులు లేకుండా కూడా పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చింది. కేవలం కాగితాల అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. మిగతా కావాల్సిన నిర్మాణ పనులు కానీ ఇతరత్ర పనులు కానీ ఏ అనుమతి లేకుండా వాళ్ళు కొనసాగించారు. కాగితాలకు సంబంధించిన ఆన్ పేపర్ డాక్యుమెంట్ కోసం ఎదురు చూశారు. మేము తప్పకుండా దానికోసం అడ్డుకుంటామని అన్నాం. దానికి సానుకూలంగా కాంగ్రెస్ కూడా ఇక్కడ అన్నది. తర్వాత తప్పనిసరి పరిస్థితులలో మేము దాన్ని మేల్కొల్పిన తర్వాత నో అని చెప్పేసి మొదలుపెట్టారు. కాబట్టి ఈరోజు దోబూచులు ఆడుతున్నది ఎవరు అని అంటే ఆంధ్ర ప్రయోజనాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది. నామమాత్రంగా ఆ రోజు విభజన చేసిన తర్వాత విభజన చట్టంలో ఉన్న దాని ప్రకారం ఇప్పటి వరకు కూడా ఆ పరిష్కారం కాలేదు కాబట్టి అపరిష్కృతంగా ఉంచి పేరుకు మాత్రం విడిపోయింది అన్నట్టు చేసి ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వారికి సానుకూలంగా వ్యవహరించే ప్రయత్నం ధోరణిలో ఉంది. కానీ జగన్ కోరుకోవట్లేదు. కేసీఆర్ ఇంటికి జగన్ వెళ్ళడం, కేసీఆర్ ఏమో రోజా ఇంటికి వెళ్ళడము, చేపల పులుసులు తినడము, లంచ్లు చేయడము, ఈ రకంగా చేసి తెలంగాణ నీటి వాటాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టాడు కేసీఆర్ అనేది. ఇప్పుడు మానవ సంబంధాలు నెరవేర్పటంలో అది కూడా తప్పనండి. ఎట్లా మోడీ గారి దగ్గరికి ఎన్నిసార్లు పోయినారు రేవంత్ రెడ్డి గారు? మోడీ గారి దగ్గరికి ఎందుకు పోయినామని చెప్పేసి అన్నానంటే ఇది ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యత ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి, పనులు అడగాలి, తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం నా ప్రయత్నం నేను చేయాలని చెప్పేసి బడే బయగా సంబోధించి మీ దయ ఉండాలి, దయాదాక్షిణ్యాలు ఉండాలని కూడా చెప్పారు. మేము దాన్ని తప్పుపట్టట్లేదే. రోజా గారి దగ్గరికి పోయినా లేకపోతే ఆ రోజు మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎత్తు తగ్గించైనా మన ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో గోదావరి జలాల విషయంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 156 సెంటీమీటర్లు ఉంటే 153, 54 తగ్గించినా కానీ మనకి నష్టం లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకోవాలనే విషయంలో ఆ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉన్నా కానీ కేసీఆర్ గారు పోయి మాట్లాడేసి వచ్చారు. ఒప్పందం జరిగింది కాబట్టే కదా ఈ రోజు గోదావరిలో మనకు లభ్యత, నీటి లభ్యత జరిగింది. బాబ్లీ గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పోయి దెబ్బలు తినేసి వచ్చారు. మరి ఆ రోజు పరిష్కరించుకునే అవకాశం వారు ఆ మార్గాన్ని చూడలేకపోయారు. మేము ఈ రోజు ఒక అడుగు ముందుకేసి పరిష్కారం కావాలి, మనకి పోరాటం కాదనే ఉద్దేశంతో గోదావరికి శాశ్వత పరిష్కారం మన రాష్ట్ర వాటాలతో పాటు ఇబ్బంది కాకుండా ఆ రాష్ట్రానికి ఇబ్బంది కాకుండా కావాల్సిన పరిష్కారాన్ని మనం చూపించగలిగినాం కాబట్టి ఈరోజు కాళేశ్వరాన్ని కట్టుకోగలిగినాం, గోదావరి నీళ్లను పంచుకోగలుగుతున్నాం. కాబట్టి పరిష్కారం కోసం ఎవరి దగ్గరికైనా పోతాం. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడే గొంగడి పురుగునైనా ముద్దు పెట్టుకోవడానికి వెనకాడను, నాకు తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యం అని చెప్పేసి కేసీఆర్ గారు ఎట్లా అన్నారో రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో, విధుల విషయంలో, ఇబ్బందుల విషయంలో తెలంగాణకు హాని జరిగే ఏ ఒక్క పని కూడా నేను చేయను, దేవుడి మీద ఆనా అని చెప్తున్నాడు. మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే మేము వెల్కమ్ చేస్తాం, స్వాగతిస్తాం. మీకు ఆ చిత్తశుద్ధి లేదు కదా. కానీ దేవుడిని సెంటిమెంట్ గా అడ్డం పెట్టుకో ఆనల పేరు మీద మోసం చేస్తున్నారు కదా. నిండు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు 24 గంటలు కాకముందే ఆంధ్ర ప్రభుత్వం ఏమిచ్చిందో చూసిన ప్రెస్ రిలీజ్ చేసింది. మీ వల్ల కాదు అనేది ఆన్ రికార్డ్. అది ఒక సామాన్యుడు శ్రీనివాస్ అనే వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ కు పోయి ఆ రోజు స్టే తీసుకొని వచ్చేసి ఆపేండు. ఎందుకంటే ఇక్కడ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అనే ఉద్దేశంతో రాయలసీమ ప్రాజెక్టుని ఆపటానికి, లిఫ్ట్ ఇరిగేషన్ ఆపటానికి శ్రీనివాస్ అని మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఒక ప్రయోజనం వేయటం మూలాన ఆగిపోయింది. ఆ విషయాన్ని దాచిపెట్టి మేము పోయినాం, మాట్లాడినాం, సంప్రదించినాం, ముందు భవిష్యత్తులో మీకు ఏమైనా కావాలంటే మేము చేయాలంటే ఇట్లా చేయాలి, అట్లా చేయాలని చెప్పి ఒక మంచి సినిమా స్క్రిప్ట్ తయారు చేసేది. కానీ అది కాదు, ఇది కేవలం చిత్రీకరించడానికి మీరు రాసుకున్న స్క్రిప్ట్ అని చెప్పి తెల్లారే 24 గంటలు పూర్తి కాకముందే ఆంధ్ర ప్రభుత్వం వెంటనే ప్రెస్ రిలీజ్ చేసింది కదా. ఇది జగన్ గవర్నమెంట్ లోనే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్న బీజేపీ ప్రభుత్వం స్టే చేసింది, న్యాయస్థానం నుంచి స్టే వచ్చింది, ఆపేసినాం ఇప్పుడు కాదు అప్పుడే ఆపేసినామని స్వతహాగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చెప్పింది కదా. ఇంతకంటే ముఖ్యమంత్రి ఆనలు వేసినా, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసినా నిట్ట నిలువున ప్రజల్ని మభ్యపెట్టడానికి, నమ్మేయటానికి ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు అనేది ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ హయాంలో ప్రాజెక్టులన్నీ కొట్టుకుపోవడానికి కారణం మీరు కాదా? సరైన నిర్వహణ లేకుండా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది నిరుపేదల ప్రాణాలు తీయడానికి కారణం మీరు కాదా? పింఛ ప్రాజెక్టు కూడా మీ నిర్లక్ష్యం వల్లే. హంద్రీనివా దీంట్లో అయితే ఈ ప్రాజెక్ట్ పై ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు 2019-24 మధ్య కాలంలో అని చెప్తున్నారు.
ప్రభుత్వం మారి ఎన్ని నెలలు అయిందమ్మా? ఇన్ని ఏడాదిన్నర. నెలల కాలంలో ఈ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తీరు ఎలా ఉంది అంటే, బిడ్డ ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయినవే అంటే పేపర్ దిద్దేటోడు సరిగ్గా దిద్దలేదట అన్నట్టుంది. వీళ్ళు చెప్పే మాటలు ఎదుటి వాళ్ళ మీద నిందలేయడం కోసం. మేము సోదరులు అన్నట్టు, మల్ల యాదవ్ గారు అన్నట్టు, మేము మా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రశ్నిస్తాం. మీకు చేతనైతే, మీకు సోయి ఉంటే, మీకు తెలివి ఉంటే మా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలి. సూటిగా సమాధానం చెప్పడం మానేసి దానికి సెంటిమెంట్ అని ఇంకొక రకంగా అంటగట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు చంద్రకిరణ్ గారు మాట్లాడుతున్న దాన్ని బట్టి 100% రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నిజమే, ఆయన దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కానీ లింగారెడ్డి గారు ఏమంటారు? దానికి సరైన సమాధానం చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు సరైన సమాధానం చెప్పరు. ఇక్కడ మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నామమ్మా, మీకు పరిపాలన అవకాశం ఉన్నప్పుడు పరిష్కరించండి. ఎవరొద్దన్నారు? మేము వద్దన్నామా? ఈ నీటి వాటాల విషయంలో కేంద్రంతో మాట్లాడి, ఉమ్మడి మీరు కూటమిలో ఉన్నారు, కీలక భాగస్వామిగా ఉన్నారు, మీరు లేదే కేంద్ర ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు, నేను ప్రధానమంత్రి తర్వాత నెక్స్ట్ పిఎం నేనేనని చెప్పుకుంటూ, ఒక ఆయనేమో మోడీ గారు నాకు దోస్తి అని చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం నడుపుతున్న మీరు పరిష్కరించండి. 10 ఏళ్ల నుంచి కూటమిలో ఉన్నారు, మీరు 10 ఏళ్ల నుంచి కూటమిలో ఉన్నారు, ఇంకొక తర్వాత ఇప్పుడు కూడా గెలిచి ఉన్నారు. కూటమిలో ఉండి మీరు మోడీ గారిని మాట్లాడి ఈ గొడవలే లేకుండా, 2 తెలుగు రాష్ట్రాలకి గొడవలే లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తే సోదరులు చెప్పినట్టు ఎవరొద్దన్నారు? మీరు చెయ్యలేక, చేతగాక, చెప్పుకోలేక మళ్ళీ ప్రతిపక్షాల మీద నిందలేస్తే, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు మేము ప్రశ్నించామంటే, మేము మాట్లాడామంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత, పరిష్కరించాల్సిన బాధ్యత, తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వాల ఆరోపణలు చేయటం ఏంటమ్మా అసహ్యంగా? అంటే గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయో అవి ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి అయితే ఉంటుంది కదా. గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయో వాటిని వీళ్ళు చేసి చూపించాలి కదా. చేయలేకపోయాయని ఆరోపణ చేస్తూ వదిలేస్తారా? ఆధారాలతో చూపిస్తున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్ట్స్ అన్ని, అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా. అమ్మా అంటే ఆధారాలతో చూపిస్తే సరిపోయిందా? పరిష్కరించరా అంటున్నా. మీరు ఆధారాలతో అందుక మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? మీరు అధికారంలోకి ఎందుకు వచ్చారు? మీరు ఏం చెప్పొచ్చారు? ఏం చేస్తామని వచ్చారు? మళ్ళీ గత ప్రభుత్వం ఇది చేసిందని చెప్పేసి చెప్పడం ఏంటి? మీరు చెప్పే మాటలు నిజాలైతే పరిష్కరించండి. ఒక ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి, ఇంకో ప్రభుత్వం 1.5 సంవత్సరాల పైన అయింది వచ్చి. పరిష్కరించండి. ఎవరొద్దన్నారు? ఆరోపణ చేసే స్థితిలో మీరు లేరు. మీరు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారు, పరిష్కరించే స్థితిలో ఉన్నారు. మీకు ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఉండి బాధ్యతలను విస్మరించి పని చేయడం చేతగాక, మళ్ళీ ప్రజలకు సమాధానం చెప్పడం చేతగాక, ప్రతిపక్షాల మీద, గత ప్రభుత్వాల మీద నిందలేయటం ఏంటమ్మా? వాటికి పరిష్కారం చూపించాలి అని అంటే ఇలా చెప్పడానికి కనీసం ప్రభుత్వాలకి కనీసం ఇంగిత జ్ఞానం అన్నా ఉండాలి కదా. మనం దేనికి వచ్చాం? వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు వాటి పరిష్కారం చూపించండి అని అడుగుతున్నారు అని అంటే అక్కడ మీ వైఫల్యాలను మీరు ఒప్పుకున్నట్టే కదా. ఎస్, అక్కడ అదే ఉంది, మీరు దాన్ని బాగు చేయండి, మీకు అందుకే అధికారం ఇచ్చారు ప్రజలు అని చెప్పడమే కదా. మీరు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. నేనేమన్నానంటే, మీరు చెప్పినవి నిజాలైతే మీరు పరిష్కరించాలి. మీరు పరిష్కరించట్లేదు అంటే అవి అబద్ధాలు. ఓకే, అవి అబద్ధాలు. ఎస్ లింగారెడ్డి గారు, మీరు
ఆరోపణలు చేయడం కాదు, మీరు ఇప్పుడు సమాధానాలు చెప్పాల్సినటువంటి స్థితిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి బీజేపీ, అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీకు దోస్త్ అని చెప్పుకుంటున్నారు కదా, మరి మీరు ఈ ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో అవి నిజమే అయితే వాటి పరిష్కారం డైరెక్ట్ గా పొత్తులోనే ఉన్నారు కదా. పొత్తు, అదే చెప్తున్నాను, భాగస్వాములు. ఎస్ ఎస్, కేంద్రంలో వీళ్ళ పార్టీ వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. యా యా యా, రాష్ట్రంలో బీజేపీ వారు మంత్రులుగా ఉన్నారు. ఎస్ ఎస్. ఓకే 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 మీరు పరిష్కారం దిశగా కాదు, యా యా, 14 జరుగుతూనే ఉంది కదా. ఎస్ ఎస్, లెట్ హిమ్ ఆన్సర్. యా, లింగారెడ్డి గారు. కరెక్ట్. ఈ విభజన హామీలో మాకు పథకాల నుంచి విద్యుత్ ఛార్జీలు మన లేదా మీ ఆడియో క్లారిటీ లేదండి లింగారెడ్డి గారు. రైట్, వెల్కమ్ బ్యాక్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారితో మాట్లాడదాం. లింగారెడ్డి గారు, అనుమతుల కోసం మీరు ఎందుకు కృషి చేయట్లేదు? సరే, ఇప్పుడు పరిపాలన అవకాశం ఉంది కదా మీకు, కేంద్రంతో మాట్లాడి ఈ ఆరోపణలన్నీ కాదు, వీటికి సమాధానం, వీటికి పరిష్కారం ఏంటో కనుక్కోవచ్చు కదా. కేంద్రంతో మాట్లాడడం ఒక అంశము. ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఉండేటప్పుడు అది సహజంగా కొంత టైం పడుతుంది. ఎందుకంటే మనకు తెలుసు కోర్టులలో వేల కేసులు, లక్షల కేసులు ఉంటాయి. అవి మనం ఎంత సుప్రీంకోర్టు లాయర్లు, మంచి లాయర్లను పెట్టినా కూడా వాయిదాలు పడుతూ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఏమంటే, ఇక్కడ కృష్ణానది జలాలు అంటే సరే కొంత కొరత ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. సరే, రాష్ట్ర విభజన జరిగింది, ఎవరి వాటా వాళ్ళకు ఉంది. ఆ వాటా లోపల వాడుకునేటప్పుడు ఇంకా ఆంధ్ర ద్రోహం చేస్తూ ఉందనేటువంటి సమస్య ఎక్కడ వస్తుందండి? ఇప్పుడు గోదావరి జలాలు ఉన్నాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నుంచి అంతకుముందు బనకచెర్ల అనుకున్నాము, బనకచెర్ల ఇప్పుడు పక్కన పెట్టాము. నల్లమల సాగర్ ఉంది. 100 రోజులు రోజు 2 టీఎంసీల చొప్పున గోదావరి జలాలను ఇక్కడ నల్లమల సాగర్ తీసుకుంటా ఉంటే 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి. 3000 టీఎంసీలు సముద్రంలో పోతా అంటే 200 టీఎంసీలు వాడుకుంటే తప్పేముంది? ఆ 200 టీఎంసీలో కూడా మాకు హక్కు ఉంది కదా, గోదావరి జిల్లాలో కూడా మాకు హక్కు ఉంది కదా. అంటే మేము ఏదో ఆంధ్రతో పోరాడుతున్నాము గోదావరి జిల్లాల గురించి అని చెప్పి అక్కడ పార్టీలు కానీ లేకపోతే సంఘాలు కానీ అని కూడా తప్పది. రాయలసీమకు నీళ్లు అవసరమే, కానీ దక్షిణ తెలంగాణను ఎండబెడుతూ 3 టీఎంసీలు ఎత్తిపోవడం అనేది అది కరెక్టేనా? మీరు పై రాష్ట్రము, మీరు వదులుతూనే ఆంధ్రాకి వచ్చేది, రాయలసీమకి వచ్చేది. సరే, ఆ మిగులు జలాలు ఏదన్నా ఉంటే వాడుకుంటాము, లేకపోతే వాడుకోము. ఆ మిగులు జలాలేమో పోయి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి కదా అనవసరంగా. అంటే ఇది వితండవాదము. మొగును కొట్టి మగసాలకి ఎక్కినట్టు మీరు పై రాష్ట్రంలో ఉంటారు, మీరు వదిలితే తప్ప మాకు నీళ్ళు రావు. అటువంటిప్పుడు మీకెందుకు భయం అని అడుగుతున్నా నేను. ఇంకొకటి కూడా, ఈరోజు కాళేశ్వరం కానీ ఇంకా మిగతా ప్రాజెక్టులు కానీ గోదావరి పైన కడుతున్నారు. నీళ్లు మస్తుగా ఉన్నాయి కాబట్టి మేము కూడా అభ్యంతరం చేయలే. ఇంకా ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ, ఇంకో పార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు కాళేశ్వరం కట్టుకునే దానికో ఇంకోటి కట్టుకునే దానికో అనుమతి ఇచ్చినాడు. వాళ్ళ పైన పోరాటం చేయాలంటే అర్థం పర్థం లేనటువంటి విషయాలు. ఇక్కడ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు ఓకే చెప్పారు కదా గోదావరి నీటిని ఉపయోగించుకోవడానికి. గంగా నుంచి మిగతా నదుల సాధన ఉంది. ఇక్కడ గోదావరి నుంచి కావేరి పోతున్నాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మద్రాసుకు ఎందుకు ఇచ్చినారంటే ఇల్లు? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మాట్లాడితే ఎన్టీ రామారావు గారు మద్రాసు సిటీకి నీళ్ళు ఇవ్వలేదా? మరి వాళ్ళు తెలుగు వాళ్ళు కాదే. అంటే కొంచెమన్నా మానవత్వం ఉండాలా. మనిషి అనే వానికి తాగేదానికో పొలాలకో నీళ్ళు అవసరము. ఇక్కడ మీకు కొరత ఉంటే దానికి పోరాడాలా? అన్యాయంగా ఎవడైనా తీసుకొని పోతా అంటే పోరాడాలా? చట్ట వ్యతిరేకంగా పోతా అంటే పోరాడాలా? ఎంతసేపు తెలంగాణ సెంటిమెంట్, ఎంతసేపు తెలంగాణ. ఒకడు వచ్చినాడు, ఒకడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టొద్దని ఒకడు అంటాడు. మొన్న కూడా ఒకడు అంటాడు, బాలకృష్ణ గారు అసలు బాలకృష్ణ నటుడా, వెంకటేష్ నటుడా, లేకపోతే
ఏమండి మీకు మీ ప్రాంతం మీద ఎంత అభిమానం ఉంటుందో మా ప్రాంతం మీద నటుడా? మాకు కూడా అదే అభిమానం ఉంటది లింగారెడ్డి గారు. కాదండి. మీరు కాదు, కాదు, ఏమన్నా? సంబోధించడం మంచిది కాదు. ఏమన్నా తలకాయ ఎప్పుడైనా? మీ ప్రాంతం మీద మీకెంత అభిమానం ఉంటుందో మా ప్రాంతం మీద మాకు అభిమానం అదే కాదండి. అభిమానం ఉంటది. రైట్ చరణ్ కౌశిక్ గారు స్పందించండి. చరణ్ గారు ఒక నిమిషం, లింగారెడ్డి గారు ఒక నిమిషం అండి. రైతులకైనా దేనికైనా మా వాటాన్ని నిర్ణయించుకోవాలి. Yes. నీళ్ళకి ఎవరు నటులు అడ్డుపడట్లేదు. కూడా ప్రాంతాల వారు కదా. యా వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎవరికైనా వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ చరణ్ గారు మాట్లాడండి. మేడం ఆయన లింగారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కాదండి. లింగారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. లింగారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. పాటలు మేము వినడం లేదా? దాసరి గారి పాటలు వినడం లేదా? మీరు అదే ఈ ఏంది విజయం ఇదంతా? జరగకూడదని చెప్తున్నారు. అరే కాదు కాదండి, లింగారెడ్డి గారు మీరు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. చరణ్ గారు విజయవంతమవుతున్నాయి. మా ప్రాంతంలో ఏం పెట్టాలని వారు డిసైడ్ చేస్తే ఎట్లయితది? తప్పుగా ఇవన్నీ మాట్లాడొద్దు. కాదండి. సెంటిమెంట్ ఒక్క కూడా నిమిషం ఉండాలి కదా. లింగారెడ్డి గారు ఎక్కడ ఉంటాయండి? డెమోక్రసీలో ఒక మాట వినండి, కొంచెం వినండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు లింగారెడ్డి గారు మీరు ఇద్దరు దయచేసి ఆగండి. టైం అయిపోయింది. ఒక్క నిమిషం అండి. లింగారెడ్డి గారు ఒక్క నిమిషం. చరణ్ గారు మీరు మాట్లాడండి. చరణ్ గారు మీరు ఒక నిమిషం వినండి. చరణ్ గారు మీరు మాట్లాడండి. వినండి, ఒక నిమిషం వినండి. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడారు మీరు? వినండి. లింగారెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వండి, ఒక క్వశ్చన్ చేసే అవకాశం ఇవ్వండి. మీరు చాలాసేపు లింగారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలండి దయచేసి ప్లీజ్. హీరోలు కానీ మా ప్రాంతం వాళ్ళు ఆదరిస్తేనే మీ వాళ్ళు హీరోలు. మేడం, యా దయచేసి ఇక్కడ ఏంటంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ కూడా గారు ఒక్క నిమిషం ఆగండి. ఓకే తెలంగాణ సెంటిమెంట్ ని రా చేస్తున్నారన్నారు కదా, మీరు వాళ్ళు ఏం చెప్తారో వినండి దయచేసి. మేడం ఇక్కడ 2014 కాదమ్మా, చాలాసేపు మాట్లాడాలి కదా. అరే సార్ మీరు దయచేసి ఆంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. తర్వాత 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్రానికి ప్రతిసారి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ముగ్గురు మద్దతు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా హత్య ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు లేకున్నప్పటికీ కూడా అన్ని బిల్లకు అందరూ మద్దతు ఇచ్చుకునే ఉంటారు. కానీ విభజన హామీల విషయంలో అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా చొరవ చూపించారంటే నాకు అర్థం కాక 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ కేసీఆర్ గారు అదే రాజకీయం చేస్తారు, మీరు అదే రాజకీయం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్నట్టు తెలంగాణ భవన్ కూడా విభజించుకోలే పేరు వీళ్ళు. మేము వచ్చిన తర్వాతనే ఆ సమస్యను పరిష్కరించుకొని అపెక్స్ కమిటీలో కావచ్చు అదే సుప్రీంకోర్టులో సమర్థన వార్తలను రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తా ఉంది. మీరు రాజకీయం కోసం నాగార్జున సాగర్ దగ్గర గలాడ క్రియేట్ చేస్తారు. పట్టిసీమ కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ కేసీఆర్ గారు అసెంబ్లీ మాట్లాడే. అదే కాకుండా ఇక్కడ పరిహార ప్రాంతం ఉంది. ఇలా ఒకేసారి పాకిస్తాన్ కు ఇండియాకు సంబంధించిన జల వివాదాలు కూడా పరిష్కారమే సార్. మరి ఎందుకు తెలంగాణ ఆంధ్ర సంబంధించిన జల వివాదాలు ఎందుకు పరిష్కారం కాలే? మీరు 5 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కేసీఆర్ గారు ఎక్కువ పెట్టి మా మీదనే వీళ్ళు మా మీదనే కాదండి, ఒక మాట వినండి. మీరు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం దయచేసి ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు నేను లింగారెడ్డి అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాళ్ళు పదవులు పంచుకోవడానికి కానీ సీట్లు పంచుకోవడానికి కానీ నామినేటెడ్ పోస్టులు పంచుకోవడానికి కానీ కేబినెట్ లో ఎవరెవరికి ఏ స్థానాలు ఇచ్చుకోవడానికి కానీ సమయం ఉంది, చర్చించుకోవడానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి కోర్టులో కదా ఉన్నాయి, అది వాళ్ళ కోర్టులో మాత్రం సమయం లేదు. అది కూటమి ప్రభుత్వ కోర్టులో ఉన్నవండి మీరు చెప్పినవన్నీ. ఇవి కోర్టులో ఉన్నవి. నన్ను మాట్లాడేవాళ్ళు వదిలేయండి మీరు. ఇప్పుడు నాకు క్వశ్చన్ చేసే సమయం కూడా మీరు ఇవ్వకపోతే టైం లేదు. వెంకటేశ్వర మాట్లాడుతున్నారు, క్వశ్చన్ చేయనివ్వాలి కదా. ఒక్క నిమిషం ఆగండి. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఇవి కదా ప్రయారిటీ, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వీటికి పరిష్కారం చూపించాలి, తర్వాత పదవులు పందేరాలు అవి తర్వాత. అదే కదా మీ క్వశ్చన్? ఎస్ చెప్పండి లింగారెడ్డి గారు. అదే నేను చెప్పింది కూడా అదేనండి. ఒక నిమిషం ఆగండి. లింగారెడ్డి గారు మాట్లాడండి. అలా వినండి. ఇప్పుడు ఒకటి చెప్తానండి, విభజన హామీలు నెరవేరుస్తే మాకు ప్రయోజనం లేదా? మాకు రావాల్సిన విద్యుత్ ఛార్జీల డబ్బులు రావా? 1000 కోట్లు మాకు అవసరం లేదా? మీకంటే మాకు కూడా అవసరం ఉంది. విభజన హామీలు నెరవేర్చడం అనేది మీకంటే కూడా మాకు అవసరం ఉంది. ఆస్తులు రావాలా, మాకు డబ్బులు రావాలా, అన్ని రావాలా? ఒకటి. రెండోది ఏంటంటే మీరు కేంద్రంలో అలయన్స్ లో ఉన్నారు కదా, అంటే కేంద్రంలో అలయన్స్ ఉంటేనే 1000 కోట్లు 1,00,000 కోట్లు ఏం డబ్బులు రావు. మీరేమంటారు? మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు పూర్తి చేయలేదు? ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టు కానీ ఇంకోటి కానీ రైలు ప్రాజెక్టు కానీ మిగతా అన్ని కూడా అవి 2-3 గవర్నమెంట్లలో
కొనసాగుతానే ఉంటాయి. అది ఎందుకు పూర్తి చేయాలంటే దానికి అదేమన్నా 100 కోట్లు 200 కోట్లు కదా, అసలు అనుమతులు తెచ్చుకునే దానికే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడతా ఉంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనం ఒక మానవత్వంగా ఆలోచించాలి. ఇప్పుడు మద్రాసు నుంచి ఒక ఆమె పోయి అక్కడ ట్రంప్ పైన ప్రెసిడెంట్ పోటీ పెట్టింది. రైట్, మళ్ళీ మీరు మళ్ళీ ఇందాక చెప్పింది చెప్తున్నారు. ఓకే, రైట్ అండి, లింగారెడ్డి గారు టైం లేదు మనకి, అంత టైం లేదండి. ఓకే, ఇందాక చెప్పారు. ఓకే, మళ్ళీ మీరు బాగలేదు, అది చాలా బాగలేదు. సమాధానాలు చెప్పడం చేత కాక రైట్ రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. లింగారెడ్డి గారు, మల్ల యాదవ్ గారు, చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.